అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మైత్రి యాడ్స్ బెయిల్ అప్లై చేశారా లేదా ఏమైందనే విషయం గురించి తెలుసుకుందాం. నిన్న బెయిల్ అనేది అప్లై చేశారా లేదా తెలుసుకునే ముందు ఏం జరిగింది, ముందు ఏం జరగబోతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. నిన్న ఈఓడబ్ల్యూ కోర్టులో ఏం చెప్పారంటే, కోర్టు నుండి మన కంపెనీకి సానుకూలంగా ఒక తీర్పు అనేది వచ్చిందంట. అది ఏమిటంటే, ఈఓడబ్ల్యూ ఇచ్చిన కౌంటర్లో మెన్షన్ చేయబడిన విషయాలు ఏంటనేది తెలుసుకుందాం. ఈ కంపెనీ మీద వేసిన అలిగేషన్స్, పిటిషన్లు ఫేక్ అని ఈఓడబ్ల్యూ ఇచ్చిన కౌంటర్లో 2వ పాయింట్లోనే తేల్చేసింది. తర్వాత పాయింట్లో 60 లక్షల మంది ఇందులో మెంబర్స్ గా ఉన్నారు. ఇందులో 9.5 లక్షల మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఈ కంపెనీ మీద వచ్చిన కంప్లైంట్లు 15 మాత్రమే అని ఈఓడబ్ల్యూ వారు మెన్షన్ చేశారు. వాళ్ళకి పొలిటికల్ ప్రెజర్ ఉన్నా సరే వాళ్ళు నిజాయితీగా వ్యాపారాన్ని కంపెనీని రన్ చేస్తున్నారనేసి తెలియజేసింది. కంపెనీ బ్యాంక్ అకౌంట్ లో కేవలం ఇప్పుడు 118 కోట్లు మాత్రమే ఉన్నట్టు తెలియజేశారు. అలాగే 526 కోట్లు ప్రొడక్ట్లు ఉన్నాయని, 60 కోట్లకు పైగా జీఎస్టీ కట్టి ఉన్నారని, వీటన్నిటితో పాటు 2190 కోట్లు పేఅవుట్స్ ప్రజలకు ఇచ్చారు. ఎంత? 2190 కోట్లని ప్రజలకు ఇచ్చారనేసి వాళ్ళు మెన్షన్ చేశారు. అలాగే మొత్తము 2894 కోట్లు అయితే ప్రజల దగ్గర నుండి ఇన్వెస్ట్ రూపంలో వచ్చింది 2451 రూపాయలు, 51 కోట్లు. మీరు 443 కోట్లు ప్రోడక్ట్ సేల్స్ ద్వారా వచ్చిన ప్రాఫిట్ ని ప్రజలకు పంచినట్లుగా తెలియజేశారు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు, ప్రోడక్ట్లు, కొంత ఆస్తులు సీజ్ చేశారని చాలా మంది పుకార్లు పుట్టిస్తున్నారు. అవేమి వాస్తవాలు కాదు. అవి కేసులో అటాచ్మెంట్ మాత్రమే చేశారనేసి తెలియజేశారు. అలాగే ఉన్న 118 కోట్లతో కంపెనీ వాళ్ళు పేమెంట్స్ ఇవ్వగలదా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానంగా ఇప్పటి వరకు కంపెనీ దగ్గర 3000 కోట్లు అనేది టర్న్ ఓవర్ చేసింది బ్యాంకులో. కావున బ్యాంకు వాళ్ళు హ్యాపీగా లోన్స్ ఇస్తారు లేదా ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఇస్తారు. అలాగే ఇవి కాకుండా 526 కోట్ల ప్రోడక్ట్లు పర్చేస్ వాల్యూ మాత్రమే దాన్ని సేల్స్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. వీటన్నిటితో పేమెంట్ అనేది హ్యాపీగా చేయొచ్చు అనేసి తెలియజేశారు. ఎండి గారు బయటికి రాగానే ఇలాంటి వాటిన్నిటి మీద డిసిషన్ తీసుకొని పేమెంట్ అనేది కంపల్సరీగా వేస్తారు అనేసి తెలియజేశారు. చివరగా సర్ప్రైజ్ అనేది చెప్పారు కదా, అదేంటనేది 2వ తేదీ నిన్న బెయిల్ కే రెడీ అయిందనమాట. బెయిల్ అనేది రెడీ అయింది. ఈ రోజు అనేది అంటే ఈరోజు 3 కదా, ఈరోజు ఫైల్ అయింది. ఈరోజు ఫైల్ చేస్తారు. ఈరోజు ఫైల్ చేసి కోర్టు వాళ్ళు బెయిల్ అనేది ఓకే చేసి ఎండి గారిని రిలీజ్ చేస్తారనేసి ఇది వచ్చింది. కావున ఎవరు అధైర్యపడకండి. ఎండి సార్ కంపల్సరీగా మనకంతా మంచిగా చేస్తారు. కావున హ్యాపీగా ఉండండి. జై హింద్.